హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ బాస్. ఈరోజు అయితే నేను మీకోసము బీనీస్ కర్రీని అయితే తెచ్చేసానండి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. దీనికోసం మనం ముందుగా అయితే బీనీస్ అనేది ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. అందులోకి మనము టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండ్ మిగతా స్పైసెస్ అన్నీ కూడా తీసేసుకున్నాము. ముందుగా అయితే మనము చాప్ చేసి పెట్టుకున్న బీనీస్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కాబట్టి ముందే బాయిల్ చేసి పెట్టుకుందాం. మనము ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫస్ట్ ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. అందులోకి మనము కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి. సో ఇలా మనం ఒకసారిగా కలుపుకుందాము. అందులోకి మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాము. సో ఇలాగా అన్నీ కూడా కలుపుకోండి ఒకసారి మాడకుండా. ఇందులోకి మనం పసుపు కూడా వేసేసుకున్నామండి. పసుపు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా మంట కొంచెం చిన్నగా పెట్టుకొని, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటే చేదు అవుతుంది కాబట్టి కర్రీ. సో ఇందులోకి మనము ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసుకుందాం. సో టొమాటోస్ వేసుకొని కలుపుకున్నాక కాసేపు మగ్గనివ్వండి. సో కొంచెం టొమాటోస్ అనేది మగ్గాక అందులోకి ఇందాక బాయిల్ చేసి డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదండి బీనీస్, అవి ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి మొత్తంగా. సో ఇలా మనకి బీన్స్ కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. ఈజీగా కాదు, టేస్టీగా కూడా ఉంటుంది మనకి. సో ఇలా మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వండి. కాసేపు అయ్యాక కొంచెం మగ్గిన తర్వాత అందులోకి మనము కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. ముందుగా ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, మీ టేస్ట్ తగినంత కారం వేసుకొని, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకుని కారం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇలా మనం మొత్తంగా కూడా కలిపేసుకుందాము. దీన్ని కాసేపు మగ్గనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరి ఒకసారి మూత పెట్టేసుకోండి. సో ఇలా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనలీ మనం కొత్తిమీర చల్లుకుందాము. సో ఇలా కొత్తిమీర చల్లుకున్నాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో. చాలా ఈజీ అండి బీనీస్ కర్రీ. చాలామంది అవాయిడ్ చేస్తారు కానీ ఇది చాలా హెల్దీ, డయాబెటీస్ వాళ్ళకి ఇంకా చాలా మంచిది అనమాట ఇది. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.